నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్। పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణేశుని ఏర్పాటు చేసి 11 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు। మండపం వద్దనే వినూత్నంగా కాలనీ వాసులందరూ పాలాభిషేకం చేసి అక్కడే నిమజ్జనం చేశారు। సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగర్ కాలనీలో నెలకొల్పిన మట్టి గణేశునికి పాలాభిషేకం చేస్తూ అక్కడే నిమజ్జనం చేశారు। గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 11 రోజులుగా పూజలు అందుకున్న మట్టి గణనాథుడికి కాలనీలోని ప్రతి ఇంటి నుంచి పాలు తీసుకువచ్చి అభిషేకం చేసి భక్తి శ్రద్ధలతో అక్కడ నిమజ్జనం చేశారు। అనంతరం కరిగిన మట్టిని ఇంటింటికి తీసుకెళ్లి తులసి చెట్టు వద్ద పెట్టుకుంటారని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు। మిగిలిన వస్తువులను ఏడుపాయల అమ్మవారి ఆలయం వద్ద గల మంజీరా నదిలో కలవపస్తున్నట్లు చెప్పారు। ఈ నిమజ్జనోత్సవంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి పాలాభిషేకంతో నిమజ్జనం చేశారు। ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ రవీందర్, ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, కౌన్సిలర్లు బాబ్జీ, శంషాబాద్ రాజు, భారత్ మాజీ వార్డు మెంబర్ రవీందర్ పాల్గొన్నారు। చత్వారివాక్పదాని తం దేహత్రయాధీతః వెంకట్రావు గారు ఎక్కడున్నా దాన్ని వాళ్ళు అభిషేకం అయిపోయిన తర్వాత మొత్తం నిర్వీర్యం అయిపోయిన తర్వాత దానిని వాళ్ళకు యథార్థ శక్తి ఇళ్లలోకి తీసుకెళ్ళి తులసి చెట్లో కానీ పెరట్లో కానీ లేకపోతే వాళ్ళకి పొలాలు ఉంటే పొలాలలో కానీ వేసుకుంటే వాళ్ళ భూమి కానీ వాళ్ళ ఇల్లు కానీ సస్యశ్యామలంగా ఉంటుంది। దేవుడి ఆరోగ్యం, దేవుడి ఆశీర్వాదం వాళ్ళకి ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। విద్యుత్ నగర్ MIG Phase 2 కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము। మేము ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టామో ఇది పాలాభిషేకము, ఇది ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇలా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆవు పాలతోటి వాళ్ళు స్వామివారిని అభిషేకించి వాళ్ళ పుణ్యం కూడా కట్టుకుంటున్నారు। కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మేము ఇక్కడనే కాక ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని మేము కోరుకుంటున్నాము। ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి 11 రోజులు ఇక్కడ పూజలు చేసి తీసుకెళ్లి మురికి నీళ్ళలో వేసి అది కాకుండా మేము ఇక్కడనే పాలతోటి శుద్ధి చేసి తర్వాత నీళ్లతోటి చేసి స్వామివారిని ఇక్కడనే మేము నిమజ్జనం చేయాలని అనుకున్నాము। అది బ్రహ్మాండంగా జరుగుతుంది। ప్రతి మహిళా మండలికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము। MIG విద్యుత్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించినటువంటి నిమజ్జన కార్యక్రమం మండపంలో జరగడము నాకు చాలా ఆనందకరంగా ఉన్నది। లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాం కానీ సక్సెస్ కాలేకపోయినాము। ఈ ఇయర్ కంపల్సరీ చేయాలని మండపంలో నిమజ్జనం చేసినాము। భక్తులు కూడా అతిపెద్ద సంఖ్యలో వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు। వచ్చే సంవత్సరం కూడా 18 ఫీట్ల గణేశుని ఇక్కడనే తయారు చేయించి ఇక్కడనే నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము। ఇంకా భారీ ఎత్తున నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాము। కాబట్టి భక్తులకు, వచ్చిన ప్రెస్ మీడియాకు, పోలీస్ సిబ్బందికి అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు।